హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం వచ్చాం రామర్పాడు బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చానండి. అదే మీకు చెప్పే కదండి, నిన్న రామర్పాడు మనం డోర్లు బిగించాలి అపార్ట్మెంట్లు అని చెప్పే కదండి. అది అయితే మనం ఇప్పుడైతే మనం రామర్పాడు వచ్చాం అనమాట. బిల్డింగ్ ఇది మొత్తం 4 స్టేర్లు. ఇది 4 స్టేర్లు అంటే 8 పోర్షన్లు ఉంటాయి మొత్తం. అయితే చాలా వరకు సేల్ అయిపోయినాయండి, ఉండేది ఇంకా ఒకటే ఉందన్నారు. ఇప్పుడైతే మీకు బిల్డింగ్ అయితే చూపిస్తాను. ఇవ్వండి, ఇది బిల్డింగ్ అయితే ఇది అనమాట. ఇటు 4 ఫ్లోర్లు, అటు 4 ఫ్లోర్లు ఉంటుంది. మొత్తం 8 ఫ్లాట్లు. సాయంత్రం పైన టెర్రస్ అనమాట. ఇది బిల్డింగ్ మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను. కొంతమంది మరి ఇంట్లోకి అయితే వస్తున్నారు. పైన 2వ ఫ్లోర్, 3వ. ఇదిగోండి, ఇది వచ్చేసరికి గుమ్మాలు వచ్చేసరికి తూర్పు వేసి పెట్టుకున్నారు అనమాట. ఎంట్రింగ్ మేము పడమర పేస్ నుంచి లోపలికి వచ్చి మనం వెళ్ళేసరికి తూర్పు వేసి అనమాట. ఇది మొత్తం 4 ఫ్లోర్లు. ఇది మనమైతే ఇటు పక్క మొత్తం 3 పోర్షన్లు ఏమో కంప్లీట్ చేసాం. ఇంకొక పోర్షన్ అయితే బిగించాలి ఇప్పుడు. ఇటు పక్కది అటు పక్క ఒక 4 పోర్షన్లు ఉంటాయి, అవి కూడా బిగించాలి. వాటికి డోర్లు కూడా మరి వచ్చినాయి. ఇక్కడ చాలా వరకు అన్ని అపార్ట్మెంట్లో ఉంటాయండి. ఇది సంబంధించిన గుమ్మాలన్నీ మనమే చేసాం, మెయిన్ గుమ్మాలన్నీ. ఇదిగోండి డోర్లు అయితే మనకి వచ్చినాయి. డోర్లు మొత్తం ఇదిగో మనం చేసిన మెయిన్ డోర్లు. ఇవి 4 డోర్లు. 4 డోర్లు చెక్కుడు అయితే చెక్కిచ్చేసారనమాట. ఈ పాలిష్ చేస్తే గానీ మనకు చెక్కుడు అనేది కనపడదు, పాలిష్ చేస్తే కనపడిద్ది. ఇవి వచ్చేసరికి ఇవన్నీ మొత్తం బెడ్రూమ్ డోర్లు, సన్గ్లాస్ డోర్లు అనమాట. మొత్తం టేక్ వుడ్ లో ఇలాగా ఇయ్యనా. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే మెయిన్ డోర్ అయితే తగిలిచ్చారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ కి బెడ్రూమ్ డోర్లా. ఎన్ని బెడ్రూమ్ డోర్లు? ఎన్ని? 4. బెడ్రూమ్ డోర్లు వచ్చేసరికి 4 అండి. ఈ 4 అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే తీసుకెళ్ళిపోవాలి. ఇది ఒకటి ఉందా? 5 ఉన్నాయి మరి బి సంబంధించినవి. అయితే ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ అనేది ఇక్కడ పేర్లు రాసి పెట్టారండి. మనకి యువతల ఇది ఇటు పక్క వచ్చేసరికి 4 ఫ్లాట్లు, అవతల పక్క వచ్చేసరికి 4 ఫ్లాట్లు. ఇప్పుడు అవతల పక్క దాంట్లో మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళాలి. 5 ఉన్నాయా? ఇయో 3 ఉన్నాయిగా. ఇవి వచ్చేసరికి WBS అండి, బాత్రూమ్ డోర్లు. 3 బాత్రూమ్లు. ఎక్కడ గుమ్మం? బెడ్రూమ్ ఏమో 4గా, అవుట్ సైడ్ దా. ఓకే ఓకే. ఇవ్వండి ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన డోర్లు అన్ని తీసాం. మొత్తం ఇవి అయితే 5 డోర్లు అనమాట. మొత్తం ఈ 5 డోర్లు అయితే పైకి తీసుకెళ్తున్నాం. ఈ 5 డోర్లు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన బాత్రూమ్ డోర్లు ఒక 3. ఈ మొత్తం మనం 8 పైకి అయితే మోసుకోవాలి. పద తీసిపోదా. ఇవన్నీ సన్గ్లాస్ అండి. డోర్ కూడా క్వాలిటీ బాగుంది. హెవీ డోర్లు అనమాట. గుమ్మాలు వచ్చేసరికి బెడ్రూమ్ గుమ్మాలు వచ్చేసరికి టేకు వాడాము. ఈ బాత్రూమ్ వచ్చేసరికి గ్రానైట్ అనమాట. ఇంకా మాకైతే ఈ రోజు అయితే ఇవన్నీ మోసుకొని ఇవన్నీ తీసుకోవడం మాకు సరిపోద్ది. వాళ్ళు అసలు పని సరిగా నడవదండి. ఇంకెప్పుడైతే ఇవన్నీ అయితే మనం మోసుకొని పైన పెట్టేసుకుంటే మన వర్క్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇకైతే కింద నుంచి అయితే మొత్తం డోర్లన్నీ పైకి తెచ్చేసుకున్నాం అండి. మనం కూడా ఇంకా వర్క్ సంబంధించిన బట్టలు అయితే వేసేసుకున్నాం, పనిలో బట్టలు. అయితే ఇప్పుడు ఈ మెయిన్ డోర్ కూడా ఇవ్వండి, మనం అయితే ఇలాగా గుమ్మం కిటికీ అనేది మనం చేసాం ఫస్ట్ లో. ఇవ్వండి ఈ గుమ్మాలు మనమే చేసాం, ఎక్కడే చేసాం, కింద సలార్లో చేసాం అనమాట. వీటికి సంబంధించిన రెక్కలు కూడా అయితే బిగిస్తారు. ఈ రూమ్ కి, ఈ ఫ్లోర్ కి ఇది ఒకటే ఉంది. ఇదైతే డోర్ కూడా అప్పుడు లాస్ట్ టైం బిగించారు మన వాళ్ళు. దీనికైతే మనం లాక్ కట్టుకోవాలి. లాక్ వీటికి సంబంధించిన టవర్ బోర్డులు అయితే మనం వేసుకోవాలన్నమాట. ఇది కిటికీ రేఖలకు సంబంధించినవి. ఈ కబోర్డులు వచ్చేసరికి ఇంకా వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం అయితే డోర్లు అయితే ఇవ్వండి, ఈ గ్రానైట్ గుమ్మం అండి. ఇది ఈ గ్రానైట్ గుమ్మానికి ఈ టేక్ వుడ్ డోర్ అయితే మన వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఈ బిల్ ఈ ఫ్లోర్ కొనుక్కున్న వాళ్ళు అయితే మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇదైతే మనం దీనికి ఒక డోర్ అయితే బిగించాలి. తర్వాత ఇది వచ్చేసరికి గెస్ట్ రూమ్. ఈ గెస్ట్ రూమ్ కి అయితే దీనికి కూడా అయితే మనకి ఇవ్వండి, ఇది కూడా టేక్ వుడ్ డోరే. ఈ డోర్ అయితే మనం ఇక్కడ బిగించాలి. ఇదొకటి, 2.
ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా కబోర్డ్లు అవి చేసుకున్నారు. ఇంకా ఇవన్నీ ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది వెళ్తాయి. తర్వాత మన డోర్ వచ్చేసరికి ఇదేనండి. మొత్తం 3 డోర్లన్నీ ఒకే మోడల్లో ఒకే డిజైన్ చేసుకున్నారు. ఈ డోర్ అయితే మనం ఈ మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఇది ఒకటి బిగించాలి. ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇది ఒక డోర్ అనమాట. ఈ డోరు ఇది వచ్చేసరికి బాల్కనీ. ఈ బాల్కనీకి ఈ డోర్ బిగించాలి. మొత్తం ఇక్కడికి వచ్చేసరికి ఈ 5 డోర్లు అండి. తర్వాత బాత్రూమ్ డోర్లు కూడా మొత్తం ఇదంతా గ్రానైట్ వాడారు. అవుట్ సైడ్ సంబంధించిన ఈ వాష్ ఏరియాకి గ్రానైట్ వాడుకున్నారు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి WPVC డోర్లు అయితే 3 డోర్లు వచ్చినాయి. 3 బాత్రూమ్లకి 3 డోర్లు బిగించాలి. ఇదిగోండి డోర్లు ఇక్కడ ఉన్నాయి. మనకి ఇంకా ఈ రోజు రేపు ఇంకా ఈ వర్క్ అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. ఈ బిల్డింగ్ సంబంధించింది ఇది వర్క్ అయితే కంప్లీట్ చేసేయాలి. ఇంకా ఈ రోజు అయితే ఇంకా మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనకి హార్డ్వేర్ కూడా వచ్చింది. ఇక హార్డ్వేర్ తీసుకొని ఇంకా మనం డోర్లు అన్ని సరిపెట్టేసుకొని డోర్లు అయితే మనం ఈ రోజు అయితే అన్ని సరిపెట్టేసుకొని అన్ని లైన్ చేసేసుకుంటే మనకు వర్క్ అనేది ఇంకా ఈ రోజు ఎంతవరకు అవుతుంది అనేది మీకు ఇంకా చూపిస్తాను. సరే అండి, మాకు కూడా ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇకైతే ఇక పొద్దున్న ఇంకా అన్ని మోసేసుకొని మధ్యాహ్నం దాకా అయితే డోర్లు అన్ని సరిపెట్టేసామండి. మొత్తం 8 డోర్లు, బాత్రూమ్ డోర్లు 3, బెడ్రూమ్ డోర్లు 3, అవుట్ సైడ్ బాల్కనీ డోర్లు అయితే 2. ఇవన్నీ మొత్తం అంటే మనం చెకింగ్ చేసేసుకున్నాం. మొత్తం అన్ని సరిపెట్టేసాము. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి ఇంకా మొత్తం అన్నిటికైతే బొందులు అయితే కట్టేసాం. ముందు 8 డోర్లకి మొత్తం బొందులు కట్టేసి 3 చెక్క గుమ్మాలు ఉన్నాయి. 3 చెక్క గుమ్మాలకి మనం డోర్లు అయితే బిగించాం. అంటే డోర్లు బిగించి ఏమన్నా మెల్లు అవి ఏమన్నా ఉంటే చెక్క గుమ్మాలు కదా అవన్నీ చూసుకోవాలి మనం. ఇదిగోండి 3 బొందులు వేసాం. ఇత్తడి బొందులు ఇవి యాంటిక్ అనమాట. వేసి తలుపులు మనం అంటే తలుపులు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అంటే ఈ చెక్క కదండి, చెక్క డోర్ చెక్క గుమ్మం కాబట్టి మనకి ఎలా కావాలన్నా అలా బిగించుకోవచ్చు అనమాట చెక్కదైతే. అదే ఇంకా సిమెంట్ కానీ ఈ గ్రానైట్ వచ్చేసరికి మనం అట్లే నరకటానికి కూడా అవ్వదు. అంటే ఇంకా ఏదన్నా తేడా ఉంటే మనం ఈ డోర్లలోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చెక్క గుమ్మం అయితే అలా కాదు. మనకి సపోజ్ ఇక్కడ ఏమన్నా తేడా ఉందనుకోండి, ఇక్కడ ఉన్న మన తేడాలో మనం ఇది నరుక్కుంటే డోర్ ఎలాగా కరెక్ట్గా ఆనిపోయేటట్టు అయితే మనం చేయగలం. దీని వరకు అయితే ఇదైతే ఇదో డోర్ బిగించాం మనం. ఇదో డోరు. తర్వాత వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇదో డోర్ అయితే బిగించాము. ఇది డోర్ కూడా అన్ని చెక్ చేసేసుకున్నాం మొత్తం నీట్గా. లాకులు అయితే రాలేదండి. లాకులు వస్తే మనకి ఈ డోర్లు ఒకటి తీసి లాకులు కూడా మనం బెజ్జాలు కొట్టుకోవాలి. హోల్స్ లాక్ హ్యాండిల్ లాక్ అన్నారు. అవి అయితే మరి మనం డోర్లు అయితే ఒక టెంపరీగా ఒక మేకేసి బిగిచ్చేసాం అనమాట. ఇది ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసరికి గెస్ట్ రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ హాల్. వీళ్ళు కూడా పొద్దున్న అయితే మనకి ఈ అద్దాలు బిగించలేదు. ఇప్పుడు వేరే వాళ్ళు ఈ కబోర్డ్లు వర్క్ చేసే వాళ్ళు అయితే వాళ్ళు వచ్చి అయితే మనకి ఇదైతే చేశారు. వీళ్ళు వాళ్ళ అద్దాలు వేసి బిగించారు అనమాట. ఇదండి మనం ఈ రోజు అయితే ఇంతవరకు అయితే మనం వర్క్ అనేది చేసాం. ఈ బాల్కనీ డోర్ వచ్చేసరికి ఇది కూడా గ్రానైట్ గుమ్మం. ఇదేంటంటే ఒకసారి ఇంకా లాక్ కట్టి బిగించుకుంటే సరిపోద్ది. మళ్ళీ పద్దాక గ్రానైట్ కన్నా ఓడ తీయకూడదు. ఇంకా ఒకసారి లాక్ కట్టేసి డైరెక్ట్గా ఒకసారి బిగించేస్తాం. ఇది కూడా బాత్రూమ్ డోర్ కూడా సరిపెట్టేసి బొందులు అయితే కట్టేసి రెడీ చేసాము. దీనికి కూడా బేబీ లాక్ అన్నారు. లాక్లు అయితే ఈరోజు నైట్కి అయితే వస్తాయి అని చెప్పారు. ఇంకా లాక్లు వస్తే మనం ఇంకా రేపు పొద్దున్న అయితే ఇంక మనం రాగానే ఈ మొత్తం 8 లాకులు కట్టేసుకొని మనం డోర్లు అయితే కంప్లీట్ చేసుకోవాలి రేపైతే. అలాగే మనకి మెయిన్ డోర్కి కూడా లాక్ అయితే ఉంది. అదైతే లాక్ అయితే వచ్చేసరికి కంప్యూటర్ లాక్ అన్నారు, స్మార్ట్ లాక్ అంట. అదైతే కంపెనీ వాళ్ళు వచ్చి బిగిస్తారు. అది మెయిన్ది అయితే. ఇక మనకి ఈ రోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే మనం ఈ రామరపాళ్ళు అనేది మనం ఇంతవరకు వర్క్ అయితే ఈరోజు చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ వీడియో కూడా పూర్తిగా చూడండి. మరి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.